రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం రాష్ట్రంలోనే హాట్ టాపిక్గా మారారు. ఆయన పేదవారి ఇల్లు కూల్చేస్తారు. పాములపర్రు గ్రామానికి సంబంధించిన ఆయన అభివృద్ధి ఏ రకంగా చేశారు, అసలు అభివృద్ధి జరిగిందా లేదా, ఇక్కడ టీడీపీకి సంబంధించిన గ్రామ అధ్యక్షుడు తోట శ్రీరాములు గారిని అయితే అడిగి తెలుసుకుందాం. భయపడే వ్యక్తి కాదు, భయం అనేది ఆయన బ్లడ్లో. కానీ 10 సంవత్సరాలైనా సరే మా తులార్ గారే ఇక్కడ ఉండి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేకి మీ టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి చాలా దారుణంగా సోషల్ మీడియాలో కూడా ఆయన మాటలు రావడం జరిగింది. ఆ అబ్బాయి భరత్ గారు రాజకీయంగా సిద్ధం చేస్తున్నారు, ఆయన నెక్స్ట్ ఎమ్మెల్యే ఆయన నిలబెట్టడానికి తులార్ గారు బాగా చేస్తున్నారు. ఆయన తప్పు చేస్తే ఎవరినే కూడా వచ్చిన వారికి కొత్తగా టీడీపీలో చేరిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, వాళ్ళ చెప్పింది వింటున్నారు అనేది. హాయ్ అండి, వెల్కమ్ టు U5 ఛానల్. ప్రస్తుతం ఉండి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం రాష్ట్రంలోనే హాట్ టాపిక్గా మారారు. ఆయన ఒకవైపు అభివృద్ధి చేస్తున్నామంటూ కూడా అతనికి సంబంధించిన వర్గం వారు చెప్తుంటే, మరొక వైపు కొన్ని వివాదాలు అయితే ఆయన చుట్టూరా తిరుగుతున్న పరిస్థితి. ఆయన పేదవారి ఇల్లు కూల్చేస్తారు, ఇవన్నీ కూడా చాలా విమర్శలు పెద్ద ఎత్తున ఇటీవల మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ విపరీతంగా వైరల్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఉండి మండలం పాములపర్రు గ్రామానికి సంబంధించిన ఆయన అభివృద్ధి ఏ రకంగా చేశారు, అసలు అభివృద్ధి జరిగిందా లేదా, ఇక్కడ స్థానిక ప్రజలతో పాటు ఇటు గ్రామ అధ్యక్షుడు టీడీపీకి సంబంధించిన గ్రామ అధ్యక్షుడు తోట శ్రీరాములు గారిని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి తోట శ్రీరాములు గారు. నమస్తే అండి సార్. ఏంటి మీ ఉండి నియోజకవర్గం ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి, అసలు రఘురామకృష్ణరాజు గారు అభివృద్ధి మీ గ్రామాల్లో చేశారా అంటే దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? నమస్తే అండి, నా పేరు తోట శ్రీరాములు, పాములపర్రు గ్రామం. అయితే మీడియా మిత్రులు ఏమన్నారంటే అభివృద్ధి జరిగిందా లేదా, లేకపోతే కొన్ని కామెంట్లు వచ్చినాయి అని చెప్పి. నమస్తే అండి, మాది ఉండి నియోజకవర్గం, పాములపర్రు గ్రామం, తోట శ్రీరాముల్ని. అయితే మేము మా ఎమ్మెల్యే గారిని ఈ నియోజకవర్గంలో దేవుడి కింద కొలుసుకుంటున్నాము. ఎందుకంటే ఆయన ఈ గత 2 సంవత్సరాల బట్టి ఎమ్మెల్యే అయిన కంచి గ్రామంలో మొత్తం 72 గ్రామాల్లో కూడా మారుమూల ఉన్న గ్రామాన్ని కూడా అభివృద్ధి చేశారు. ఏ విధంగా చేశారనేది ప్రజలను అడిగితే చెబుతారు. నాయకులు కార్యకర్తలు కూడా ఎందుకనే ఆయన్ని నమ్మి 2024లో మంచి మెజార్టీ అంటే సీటు కరెక్ట్గా వారం రోజుల ముందు వచ్చింది. ఎందుకనే వారం రోజుల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఓ పక్కన శివరామరాజు, ఓ పక్కన PVL గారు, అలాగే ఓ పక్కనేమో అసమ్మతితో ఉన్న నాయకులు, ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఎందుకనే ప్రజలు ఆయన చేస్తాడో అన్న ఉద్దేశంతో 57,000 మెజార్టీతో వారం రోజుల ముందు మ్యాండేట్ వస్తే 57,000 మెజార్టీతో మా ఉండి నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్నాము. అయితే మా గ్రామంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన కాంచి ఎప్పుడూ కూడా ఎందుకనే మెజార్టీ లేదు ఎందుకనే తెలుగుదేశానికి. అయితే గత ఈ 2024లో ఆయనకి 450 ఓట్లు మెజార్టీ ఇచ్చాం మా గ్రామం. ఎందుకంటే మా గ్రామం అన్ని రకాలుగా కూడా పాడైపోయి శిథిల వ్యవస్థలో సర్వనాశనం అయిపోయింది. దాన్ని మేమందరం కూడా ఓ లెక్కన ఈయన వస్తే చేస్తాడో అన్న ఉద్దేశంతో ఆయన్ని నమ్మి మా గ్రామస్తులు అందరం కూడా 450 ఓట్లు మెజార్టీతో ఇచ్చాము. అయితే దానికి తగ్గట్టుగా ఆయన మాకు ఫస్ట్ కొండగా ఉన్న సమస్య తాగునీటి సమస్య. ఆ తాగునీటి సమస్యను కూడా ఏ రకంగా పరిష్కరించారు అంటే ఉండి నుంచి పంటకాలం మా మంచినీళ్ళ చెరువులోకి వచ్చేదానికి దగ్గర 80 కుటుంబాలు బాత్రూమ్లు అంటే పాస్ పోసుకుని రిటర్న్కి వెళ్ళి 2 కూడా పంటకాలంలో పెట్టారు. దానివల్ల మా చెరువులోకి వచ్చిన తర్వాత నీరు జిగిరి పట్టేసి అందులో చేపలు కూడా పుళ్ళు పట్టేసి ఉండి, అలాగే చాలా ఇబ్బందిగా స్నానం చేసినా సరే ముఖం మీద మచ్చల కింద వచ్చేసి అలాంటివన్నీ కూడా ఎంతగానే చాలా దీనస్థితిలో ఉంటే ఆయన రాగానే మేమందరం కూడా గ్రామస్తులు వెళ్ళి ఇది సమస్య అని చెప్పాం. చెప్పిన వెంటనే 78 కుటుంబాలకు సంబంధించిన బాత్రూమ్లన్నీ కొట్టించేసిన ఘనత ఆయనదిని. ఎందుకంటే మేము 5,000 మంది గ్రామంలో ఉన్నాము. ఈ 5,000 మంది కూడా మంచినీళ్ళు తాగుతున్నాము అంటే ఎందుకనే ఆయన పెట్టిన భిక్షనే. ఆ బాత్రూములన్నీ కూడా ప్రక్షాళన చేయించేశారు. మంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అలాగే గత 30 సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా చెరువు తవ్వలేదు. ఆ తవ్వలేందుకు కూడా తవ్వుకోమని మాకు చెప్పారు.
ఆ చెప్పిన వెంటనే ఎంతగానే ఆ చెరువుని తవ్వించుకోవడం జరిగింది. ఆ నీళ్లు ఆ చెరువులోకి వస్తాం. ఆ చెరువులోంచి మళ్ళీ మేము వెళ్ళి అడిగాం, మైక్రో ఫిల్టర్ సార్ ఎంతగానో అడిగాం. ఆయనే మైక్రో ఫిల్టర్ కూడా పెట్టి ఎంతగానే నిజంగా కూడా ఎంతగానో అద్భుతమైన నీళ్లు తాగుతున్నామో. ఇటువంటి ఎమ్మెల్యే వత్తం వల్ల మా ఉండి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. అదే కాకుండా ఆయన అభివృద్ధి ఎక్కడ ఏంటి ఎంతకని అనుకుంటే ఈ గ్రామంలో ఇది చేశారు, ఇది ఈ గ్రామంలో ఇది చేయలేదు ఎంతకనన్నా లెక్కలేదు. ఎంతకనే ఆయన ప్రతి గ్రామంలోనూ కూడా ఎంతకనే సిమెంట్ రోడ్లు కానీ, పంట కాలువలు కానీ, లేదంటే స్కూల్లోనూ నిజంగా కూడా హాస్టల్కి వెళ్తే ఆ శిథిల వ్యవస్థలో ఉన్న హాస్టల్లో కూడా ఆయన ఏ రకంగా చేశారంటే అంటే ఏ ఎమ్మెల్యే వెళ్ళలేదు. ఈయన వచ్చి ఎంతగానే ఖచ్చితంగా అక్కడ మంచాల మొత్తం అందరికీ కూడా మంచాలు కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు కింద పడుకుంటుంటేనే ఆయన కూడా నేను ఉంటాను కాబట్టి ఆయన 72 గ్రామాలు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ఉంటాం కాబట్టి చెప్పగలుగుతున్నాం మేము. అలాగే ఆయన అదే కాకుండా రోడ్లు, పంట కాలంలో, అలాగే మామూలుగా మురుగు కాలంలో, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్లు అంటే ప్రజల ఆరోగ్యానికి మామూలుగా కొన్ని బిల్లులు ఇంతవరకు వచ్చి కాదు. ఈయన వచ్చిన కాంచి ఎంతకనే ప్రతి గ్రామంలో కూడా ఎంతకనే నెల కూడా ఎంతకనే దగ్గర 50 లక్షలు 60 లక్షల బిల్లులు కూడా ఆయన ఎత్తుంటే వాళ్ళు ఎంతో సంతోషపడిపోతున్నారు పేద ప్రజలు. ఎందుకంటే ఆరోగ్యం ముందు డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత మళ్ళీ డబ్బు వచ్చేస్తుందన్న ఉద్దేశంతో. ఇదే కాకుండా ఆయన నిజంగా కూడా రామాయణంలో రఘురాముడు పాలించినప్పుడు ఆ అయోధ్య ఎలా ఉందో ఇప్పుడు మా రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గాన్ని పరిపాలన ఉంటే ప్రజలందరం కూడా అంత సుఖ సంతోషాలతో ఉన్నాం. ఓ పక్క లక్ష్మణుడు అంటే రామరాజు గారు ఉన్నారు, అలాగే వానర సైన్యులు అంటే ఎవరో హనుమంతుళ్ళు అంటే మన జుత్తుగా నాగరాజు గారు ఏంటి, అలాగే మామూలుగా సూర్య గారు ఏంటి, అలాగే మామూలు కొత్తపల్లి నాగరాజు గారు ఏంటి, ఆయనకు అనుసంధానంలో ఉండి అందరూ కూడా నియోజకవర్గంలో ఒక నాయకుడికి ఏంటి, కార్యకర్తకి ఏంటి, ప్రజలకేంటి ఏదొచ్చినా సరే ఎంతగానే అక్కడికి వెళ్తా ఉంటే ఏళ్ళలో ఎవరికి చేసినా ఆయన మామూలుగా ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ అందుబాటులో ఉండి అక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్యనే తీర్చిదిద్దుతున్నారు వాళ్ళు. అయితే అన్ని రకాలుగా కూడా ఈరోజు ఆయన మీద లేనిపోని కొంతమంది ఏదో నూటికి ఒక 4 2 3 ఆపోజిట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అదే ఆయన మీద అయితే నాయకులకి ఎటువంటిది లేదు, ప్రజలకు ఎటువంటిది లేదు, కార్యకర్తలకు ఎటువంటి అభిప్రాయం లేదు. ఆయన ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1గా చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది అక్కడక్కడ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతగానే చేసి వారంలాగా ఏదో అంటారు చూస్తారా, అలాగే ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. కానీ ప్రజలను అడిగితే చెబుతారు. ఏమని ఏ గ్రామం వెళ్ళినా ప్రజలు చెబుతారు. 100కి 99% ప్రజలందరూ కూడా ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం వల్ల అన్ని రకాలుగా కూడా ఎంతగానే బాగుంది ఎంతగానే చెబుతారు. సార్ మీరు చెప్పింది అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొంతకాలం నుంచి కూడా మీ టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి చాలా దారుణంగా ఇటు సోషల్ మీడియాలో కూడా ఆయన మాటలు రావడం జరిగింది. ఇటీవల ఆయనకి వారి ఇల్లు కూడా కూల్చేశారు కక్షపూరితంగా అంటూ కూడా విమర్శలు వినబడుతున్నాయి. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? మీ గ్రామానికి దగ్గరలో ఉన్నారు కాబట్టి. దేవుడు అనే వ్యక్తి అందరికీ కావాలి. అతను చేసేసారు అంటానికే మీరు చెప్పిన వ్యక్తి అయితే అతను దేవుడు నాకు ఒక్కడికే కావాలి, నేను చెప్పిందే చెయ్యాలి. అతనికి ఏంటంటే ఎందుకనే ప్రజలతో పని లేదు, నాయకులతో పని లేదు. ఆయన చెబితే చేసేటట్టు అయితే మంచిగా చెబుతాడు. ఎందుకని అలాగే ఇప్పుడు దాకా కూడా అలాగే కొనసాగింది. ఎందుకని ఏది గతంలో అబ్బాయిరాజు గారు అవ్వచ్చు, రామరాజు గారు కావచ్చు, శివ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా బ్యాక్మెయిల్ రాజకీయాలు ఉండి ఆ బ్యాక్మెయిల్ రాజకీయాలకి నాంది పలుకుతానికి ఇక్కడ త్రిపులార్ గారు ఎక్కడ అయినా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాడు తప్ప ఎవరికి భయపడే వ్యక్తి కాదు. అసలు భయం అనేది ఆయన బ్లడ్లోనే లేదు. ఆయన ఒక నక్షత్ర బలాన్ని పుట్టాడు. ఆయన మేమందరం దేవుడి కింద కొలుసుకుంటున్నామంటే దేవుడి మీద కూడా బోళ్ళని నిందలు వేస్తారు. అంతేగాని అవన్నీ కూడా ప్రజలు నమ్మరో. వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పినా అసలు మీనాలో ఉన్న వాటిని అన్నింటిని కొట్టేస్తున్నారు. అందులో ఇక్కడ కార్యకర్తదా లేకపోతే మనకు ఆపోజిట్టోడా అన్న లెక్క ఎక్కడా లేదు. ఎంతగానే అదంతా ఎందుకు చెరువు నేత వినప్పుడు అక్కడ అసలు మీనాలో 34 సెంట్లు ఉంటే ఎంతగానే రాము ఆ 34 సెంట్లు దరిదాపుల్లోకి వెళ్ళమాకన్నాను. తెల్లారులైతే ఆయనతోటే ఉంటాను. ఆయన తప్పు చేస్తే కూడా ఉన్న వ్యక్తిని ఎవరినే కూడా వదిలిపెట్టడం. ఆయన్ని భగవంతుడు అని 1కి 4 సార్లు అంటున్నాను అంటే దానికి గల కారణం ఏంటనుకుంటున్నారో, ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో ప్రతి గ్రామం తిరిగినప్పుడు కుప్పనపూడి గ్రామం వెళ్ళాం, రత్నం గారి ఊరు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కేబుల్ వైర్లు తగిలినాయి. ఆ తగిలితే ఆయన అది ఆపి కాన్వాయ్ ఆపారు.
అక్కడ పడిపోయినా ఇది పెంకిటి లోగులు ఉంది. అందుకని నేను పక్కకు వచ్చి అక్కడ అలా ఉన్నారు కాబట్టి అలా ఉన్నాను. చూడగానే 85 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉంటాయి వృద్ధుడు. అతను ఏమని పిలిచాడు అనుకుంటున్నారు? ఏమే, మన ఇంటి ముందుకి రఘురాముడు వచ్చాడు, ఒక్కసారి బయటికి రా అన్నాడు. అనగానే ఆవిడ వచ్చి లోట్లకి రఘురాముడు అనగానే నేను అక్కడి నుంచి ఆయన్ని చూశాను. సాక్షాత్తు భగవంతుడిలా కనిపించాను. ఆ తేజస్సు, ఆ హుందాతనం, ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ తేజస్సు హుందాతనం, ఒక భగవంతుడు స్వరూపం లాంటి తేజస్సు కలిగిన వ్యక్తి ఎలా ఉన్నాడు ఒక్కసారి చెప్పండి. అప్పుడు కాంచి ఆయనకి పక్క నుండి దండం పెట్టుకుని ఇంతకనే ఆయన వెంటే నడుస్తున్నాం మేము. అలాగే ప్రజలందరికీ కూడా దేవుడి కిందే మామూలుగా. అప్పుడు ఆ టైంలో రాముడిని ఎవరన్నా దేవుడు అంటే ఒప్పుకున్నారా? కృష్ణుడిని దేవుడు అంటే మాయ మాటలు చెప్పేసి 3 రకాలు ఇంతకని అన్నారు. మానవ రూపంలో పుట్టిన భగవంతుడు ఈవేళ మా ఉండి నియోజకవర్గం పచ్చగా ఉంది. ఆయన 2024లో ప్రతి గ్రామంలోనూ అడుగుపెట్టిన గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలంగా, కరువు అంటే ఏంటో తెలియకోకుండా ఉంది ఈ 2 సంవత్సరాలు మట్టిని. అలాగే మా రఘురామకృష్ణరాజు గారితో ప్రజలు కూడా, ఆయన ఒక సినిమా యాక్టర్ కూడా కాదు, అయినా ఆయన ఈ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఫోటోలు, లేడీస్ మహిళలు ఏంటి, అలాగే పిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, ఆయనతో ఫోటో దిగాలని కోరికగా ఉంటారు. ఎందుకుంటారో ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా సరే ఇంతగానే మొత్తం ఆయనతో ఫోటో దిగుతాను. ఆయన సినిమా యాక్టర్ ఏం కాదు, అంటే నక్షత్ర బలం ఉన్న వ్యక్తి. అలాగే ఆయన తేజస్కి ఆయనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోటో దిగాలన్న ఆలోచన ఉంటుంది. అందుకని అంచేత దైవ స్వరూపం ఉన్న వ్యక్తి మన త్రిపులర్ గారు. అంచేత మేమందరం కూడా అలాగే, అంటే బయట శత్రువులు ఏమనుకుంటున్నారనేది తర్వాత విషయం. మా ఉండే కాన్స్టెన్సీలో అందరం కూడా, అలాగే ఈ జిల్లాలో కూడా ఎందుకనే త్రిపులర్ గారిని మేము చాలా ప్రేమగా చూసుకుంటాము. ఆయనకి ఏమన్నా చిన్నది ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకని ఎప్పుడు కూడా ఆయన వెంట ఉండటానికే మా కార్యకర్తలు, ప్రజలే కాకుండా అభిమానులు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. ఎందుకని అంచేత మేము ఆయన్ని దేవుడిగానే కొలుసుకుంటాం. అయితే సార్, ఇప్పుడు కేవలం ఆయన వైసీపీ నుంచి వచ్చిన వారికి, కొత్తగా టీడీపీలో చేరిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, వాళ్ళు చెప్పిందే వింటున్నారు అనే విమర్శకి మీరేం సమాధానం చెప్తారు? త్రిపులర్ గారు గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన వ్యక్తి, అయినా పోటీ చేసి ఎంపీగా గెలిచిన వ్యక్తి. అంచేత ఆయనతో పోలంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసినప్పటికీ కూడా ఎందుకని ఆయన చేసిన తప్పుల్ని ఖండించాడు కాబట్టి అతనికి నచ్చలేదేమో కానీ వైసీపీ నాయకులందరూ కూడా నిజంగా ఇక్కడ ఉన్న క్యాడర్ అంతా కూడా ఎందుకనే ఆయన అంటే నిజంగా కూడా ఇష్టపడతారు. ఇష్టపడే ఈ 6 రోజునాడు ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి మెజార్టీ ఇచ్చారు ఇక్కడ. అలాగే వైసీపీ అనేది అందులో ఉన్న వ్యక్తులు చాలామందిని ఈయన లైక్ చేస్తారు. అంచేత ఇక్కడ వైసీపీ అని కానీ టీడీపీ అని కానీ పెద్దపేట వేసారని అసలు అలాంటిది ఎప్పుడూ లేదు. పార్టీకి టీడీపీ ఇవాళ టీడీపీ, అలాగే జనసేన, జనసేనకే 20% అంటే ఇవాళ 40% పదవులు ఇచ్చేశారు ఆయన. ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. అలాగే టీడీపీలో కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. ఇంకా ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇవాళ ఓసీకి ఇచ్చారు అనుకో, రేపు బీసీకి ఇస్తారు, తర్వాత రేపు పొద్దున ఎస్సీకి ఇస్తారు, ఎస్టీకి. అది కోటాల కింద దేనికి అర్హులో దానికి సమన్వయం చేసుకుంటూ వెళ్తున్న వ్యక్తి. ఎందుకంటే మీరు ఎవరన్నా అడగండి, వాళ్ళు మీకు చెబుతారు. సార్ శ్రీరాములు గారు, అదే కాకుండా ఇటు బ్యాంకులు కానీ ఏఎంసీ పదవులు కానీ మొత్తం అంతా కూడా ఓసీలకు కట్టబెట్టారు, బీసీలకు కానీ ఎటువంటి పదవి ఇవ్వలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రధానంగా బీసీ అని చెప్పుకున్న పార్టీకి ఓసీలకు ఇచ్చారనే విమర్శని మీరేం సమాధానం చెప్తారు? ఓసీలకే ఇచ్చారు అంటే మనకు ఆకివీడు ఉందండి. ఆకివీడు ఎవరికి ఇచ్చారంటే బీసీకి ఇచ్చారు. అలాగే ఇక్కడ ఉండి వచ్చినట్లకి ఓసీకి ఇచ్చారండి, అబ్బాయి రాజు గారు అబ్బాయికి అండి. అర్థమైందండి. అలాగే బ్యాంకులు ఉన్నాయండి. జనసేనకి 2 ఇచ్చారండి, అలాగే టీడీపీకి 2 ఇచ్చారండి. అయితే ఈ ఉండి బ్యాంకు కూడా విమర్శలతో ఉందండి. అలాంటి విమర్శల్లో ఉన్న బ్యాంకుకే ఇక్కడ దళిత సూరి అంటారు, ఎవరినైనా వేగేసిన కనకరాజు సూరి గారిని. అలాంటి వ్యక్తికి మన ఉండి కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా ఇవ్వడం జరిగింది. బ్యాంకు పొజిషన్ కూడా గతంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా ముందుకు జరుగుతుంది. ఇదోటి సార్, ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక బాగా పెద్ద ఎత్తున వచ్చేది ఏంటంటే వాళ్ళ అబ్బాయి భరత్ గారిని రాజకీయంగా సిద్ధం చేస్తున్నారు, ఆయన నెక్స్ట్ ఎమ్మెల్యే ఆయన నిలబెట్టడానికి
త్రిపురారి గారు బాటేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడబడుతున్నాయి. భరత్ గారిని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఒక టీడీపీ కార్యకర్తగా కావచ్చు, ఒక నాయకుడికి కావచ్చు, ఆయన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? భర్త గారు 100% సమర్థవంతమైన నాయకుడు. కానీ 10 సంవత్సరాలైనా సరే మా త్రిపులార్ గారే ఇక్కడ ఉండి కాన్స్టెన్సీకి ఎమ్మెల్యే కింద ఉంటారు. అభివృద్ధి అంటే ఏంటో ఇంతవరకు ఉండి భీమవరం అనేవారు, ఉండిని మర్చిపోయారు, భీమవరం అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఉండియే హైలైట్ ఈ ఆంధ్రప్రదేశ్లో. దానికి కూడా ఎందుకు చెబుతున్నానంటే, మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు ఎందుకనే లైన్లో ఉన్నప్పుడు ఉండి అన్నాడు, పక్క అతను అన్నాడు ఎందుకని త్రిపులార్ గారి నియోజకవర్గం ఎందుకని అన్నారు. అంటే ఈ రాష్ట్రం మొత్తం మీద ఆయనకి మా ఉండి అంటే ఏంటో తెలిసింది ఎందుకని ప్రజలకి. ఇంతవరకు ఉండి ఎక్కడుందో తెలియదు ఎందుకని భీమవరం అనేది. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశే కాదు, ఈ దేశం మొత్తం మీద ఆయనకి తెలియనోళ్ళంటూ ఎవరు, ఈయన తెలియనోళ్ళంటూ ఎవరూ లేరు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆయనే మేము ఎమ్మెల్యే కింద ఇంకొక 10 సంవత్సరాలు ఉండాలని మా ప్రజలందరం కూడా కోరుకుంటున్నాం. రాము గారు, గతంలో పాములపురికి సర్పంచ్ కింద కూడా మీరు పోటీ చేశారు. అయితే మీరు ఓటమి పాలైనప్పటికీ మీరు గ్రామానికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి భవిష్యత్తులో రానున్న ఎలక్షన్లు కూడా దగ్గర పడుతున్నాయి. మీకు మరలా సర్పంచ్ కింద పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందా? నేను గతంలో సర్పంచ్ కింద మా గ్రామానికి పోటీ చేశాను, ఓటమి చెందాను. అయితే నాకు ఆ బాధ 100లో 1% కూడా లేదు. ఎందుకంటే ఓటములు గెలుపులు అవన్నీ సర్వసాధారణం అనుకున్నాను. నాకు ఉన్నంతలో ప్రజలకు సేవ చేస్తాను. అయితే ఇప్పుడు మా రఘురామకృష్ణరాజు గారు కూడా ఉండడం చాలా సంతోషంగా ఉంది. నాకు పదవి కన్నా ఆయన కూడా ఉండడమే నాకు చాలా సంతోషం. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎందుకని పదవి అయిపోయిన తర్వాత వేరే రకంగా ఉంటుంది. కానీ నా జీవితాంతం కూడా ఆ ఫ్యామిలీకి నేను అలాగే సేవ చేస్తూ ఉంటాను. నాకు ఉన్నంతలో వాళ్ళని పట్టుకునే ఉంటాను. ఎందుకంటే నేను అతన్నే ఒక శ్రీరామచంద్రుడిలాగా నేను చూసుకుంటున్నాను, దైవ స్వమానుల కింద చూసుకుంటున్నాను. అంచేత ఎప్పుడు రాజకీయం ఆయన ఎటుంటే అటే ఉంటాను తప్ప నాకు పదవులతోటి గట్ట సంబంధం లేదు. ఆయన కూడానే ఆయన వెంటే నడుస్తుంది. ఫైనల్గా మా త్రిపులార్ గారు అభివృద్ధి విషయంలో ఎక్కడ తగ్గేది లేదు. ఉండే నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 పొజిషన్గా తీర్చిదిద్దాలని ఆయన ఆలోచనలో ఉన్నారు. అలాగే ఈ 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి నెంబర్ 1 పొజిషన్లో తీర్చిదిద్దుతారు. ఇప్పటికే అభివృద్ధి విషయంలో సగం పైనే అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చేసారు. అభివృద్ధి విషయమే కాదు, ఏ విషయంలోనూ కూడా ఆయన తగ్గే ప్రసక్తే లేదు. ఎందుకంటే కొంతమంది ఒకళ్ళిద్దరు పిచ్చి వాగుళ్ళు వాగుతున్నారు. ఎందుకని స్థాయికి మించి మాట్లాడుతున్నారు. స్థాయికి మించి మాట్లాడిన వాళ్ళు ఎవ్వడో కూడా ఎందుకనే ఈ సమాజంలో పైకొచ్చిన వాళ్ళు లేరు. ఎందుకంటే స్థాయికి మించి మాట్లాడితే వాళ్ళు ఈ సోషల్ మీడియాలో 1-2 మామూలుగా రోజులు కొద్ది స్పెండ్ అయినప్పటికీ కూడా తర్వాత వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు అధోగతి పాలైపోతారు. అంచేత అలాంటి పరిస్థితులు ఎవరు కూడా తెచ్చుకోకూడదు. అలాగే ఒక ఉన్నతమైన వ్యక్తిని ఖబర్దారని పిలుస్తాం, అలాగే స్థాయికి మించి మాట్లాడతాం, ఇవన్నీ కూడా పిచ్చి వాగుళ్ళు మానుకోవాలి. ఈ పిచ్చి వాగుళ్ళు వాగిన వాళ్ళకే ఆయన ఏ రకంగా సమాధానం చెబుతారో కూడా అందరికీ తెలుసు. ఎవరి దగ్గరైనా మాట్లాడొచ్చు. ఆయన విషయంలో ఎవరన్నా మాట్లాడితే ఎంతకనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఊరుకుంటాం కాదు. ఎందుకనే మేము కార్యకర్తలుగా నాయకులుగా మేము అసలు ఒప్పుకోము. ఆయన కూడా ఒప్పుకునే మనిషే కాదు. అంచేత ఫైనల్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవడైనా సరే మాట్లాడేప్పుడు స్థాయికి మించి మాట్లాడుకోకుండా ఉంటే చాలా మంచిగా ఉంటుందని ఆలోచన. ఓకే అండి, థ్యాంక్ యూ అండి తోట రాము గారు. ఇది పరిస్థితి. రఘురామకృష్ణరాజు గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారు. ఆయనే మాకు ఇంకొక 15 సంవత్సరాలు అయినా సరే ఎమ్మెల్యే కింద ఉండాలంటూ కూడా ఇటు టీడీపీ నాయకుల నుంచి అటు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినబడుతుందంటూ కూడా రాము గారు అభిప్రాయం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.